హలో గైస్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ ప్రక్రియ మొదలయ్యి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చాలా ప్రజలకి ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో తెలియక ఇంకా కూడా ఫిలప్ చేయలేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరి దృష్టిలో ఉన్న ప్రశ్నల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు అని, అలాగే గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలు అని, ఫస్ట్ ఈ రెండు బాక్సులలో ఎవరి డీటెయిల్స్ రాయాలి, ఎట్లా రాయాలనే డౌట్ ఉంది. అలాగే జిల్లా పేరు, ఈ జిల్లా పాత జిల్లా పేరు రాయాలా, కొత్త జిల్లా పేరు రాయాలా, అలాగే రాష్ట్రం పేరు కూడా కొత్తది రాయాలా, పాతది రాయాలా, ఈ శాసనసభ నియోజకవర్గం పేరు సంఖ్య కూడా కొత్తగా పాతయా, భాగం సంఖ్య అంటే ఏంది, క్రమ సంఖ్య అంటే ఏంది అనేవి చాలా డౌట్లు ఉన్నాయి. అలాగే ఇక రెండో బాక్స్లో వచ్చేసి కూడా సేమ్, ఇక్కడ ఎవరి పేరు రాయాలి, బంధుత్వం ఎవరు రాయాలి, జిల్లా ఎవరు రాయాలి, సేమ్ దాంట్లో ఉండే దీంట్లో ఉన్నవి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఈ పేపర్ వాళ్ళకి సంబంధించినది రాయాలా, పేరెంట్స్ రాయాలా, అది రాస్తే ఓటర్ ఐడి మీద ఉన్నది రాయాలా, ఆధార్ కార్డు మీద ఉన్నది రాయాలా, ఇలా రాయాలనే డౌట్ ఉన్నది. ఇంకా ఈ ఆధార్ కార్డు నెంబరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలా, ఈ తండ్రి పేరు, మొబైల్ నెంబరు, తల్లి పేరు, భార్య భర్త పేరు ఇవన్నీ ఖచ్చితంగా రాయాలా లేదా అనే డౌట్లో ఉన్నవి. ఓటర్ కార్డు నెంబర్లు కూడా వేయాలా వద్దనే డౌట్లు చాలామందికి ఉన్నాయి. అయితే ఈ డౌట్లో ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వని విధంగా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి నెక్స్ట్ వీడియో కోసం పేజ్ని ఫాలో చేయండి.